అట్లా ఆదోని జేఏసీ కమిటీ తరఫున మా మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున ఆదోని జిల్లా చేయాలని పూర్తి మద్దతు రాష్ట్ర కమిటీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాము. ఈరోజు 94వ రోజు శిబిరంలో కూర్చున్న అల్లయ్యప్ప గారికి మా యొక్క ధన్యవాదాలను తెలుపుతున్నాము. మేము ఆదోని జిల్లా ప్రకటించే వరకు ఈ శిబిరాన్ని మరి ముందుకు కొనసాగిస్తామని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. మాకు ఆదోని జిల్లా వస్తే విద్య, వైద్య, ఉద్యోగం దొరుకుతుందని మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మా ఆదోని వైపు ఒక్కసారి మీరు చూడండి. ఆదోనిలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు మరి పట్టించుకోండి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ఆదోని జేఏసీ కమిటీ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు దాసరి నరేష్ కుమార్, ఆదోని మాల మహానాడు మండల అధ్యక్షుడు. ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రిలే కార్యక్రమానికి మరి ప్రజలు కానీ, కర్షకులు, కార్మికులు, మహిళా సంఘాలతోనేమి, అలాగే దివ్యాంగులతోనేమి, అలాగే మన అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణ సహకరిస్తున్నారు. వారందరూ కూడా నా హృదయం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ మరి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అనేటువంటి ప్రజలు ఆకాంక్ష, 13 లక్షల మంది ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మరి ఇదే విషయమై మరి ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీలో కూడా మన ఎమ్మెల్యేతోనేమి, వాసదగతోనేమి, అలాగే ఖచ్చితంగా ఆయన కూడా ఒకసారి ప్రస్తావించాలని, ఆదోని జిల్లా సమస్యను ప్రస్తావించాలని కూడా నేను ఈ యొక్క సమస్య డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అయ్యా, మీరు ఖచ్చితంగా ప్రస్తావించండి, బాబు గారిని ఒప్పించి ఆదోని జిల్లాకు ప్రకటించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదోనిలో ముఖ్యంగా పేరుకి సెకండ్ బొంబాయి అంటారు, కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకంటే ఆదోనిలో ప్రస్తుతానికి విద్యా, వైద్యం, ఉపాధి లేక వేరే కోసం వెళ్తున్నారు. బాంబేకి వెళ్తున్నారు, పూనా, దేవరోడ్, మరి తెలంగాణకి వెళ్తున్నారు కాబట్టి గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు. కానీ ఇక్కడైనా ఆదోని జిల్లా అయితే ఖచ్చితంగా ఇక్కడ విద్యా, వైద్యం, ఉపాధి, పరిశ్రమ వస్తాయి. తద్వారా ఆదోని ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా మరి గత వారంలో కూడా మరి సాక్షి ముఖ్యమంత్రి వచ్చారు. ఏ ముఖ్యమంత్రి తీసుకుంటే ఏదో పెద్ద నగరాలకి పట్టణాలకు వెళ్తారు, కానీ మరి ముఖ్యమంత్రి చిన్న గ్రామం అయినటువంటి గ్రామంకి వచ్చారు. సరే మా సమస్య చెబుతామని చెప్పేసి జేఏసీ నాయకులు కూడా మరి అనుమతి అడిగితే మరి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నుండి లేదు ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్పీ గారు కల్పిస్తారు, సీఎంతో అని చెప్పారు అని బుద్ధిగా మా జేఏసీ నాయకులు నమ్మించి మోసం చేశారు. కాబట్టి సరే నేను ఎలాగాలో నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ బాబు అంటున్నారు, అయ్యా జిల్లా వాళ్ళంటే తమ్ముడు జిల్లా నేను ఇవ్వను, జిల్లా అంటే ఆయన ప్రజలు జిల్లా అంటున్నారు. మరి మనంతా ఎవరు? మేము ఆయన ప్రజలే. కాబట్టి ప్రజల సహకారంతోనే ఇవాళ 93 రోజులు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం. కానీ దీక్ష అయితేనేమి, అలాగే ధరలు అయితేనేమి, ఆదోని బంద్ అయితేనేమి, బైక్ యాత్ర కానీ, పాదయాత్ర కావచ్చు, ఇన్ని చేస్తున్నామంటే ఇది ప్రజల సహకారంతో చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలం ఒకే ఒకరి. పార్టీలు ఎన్ని ఉన్నా కూడా అందరి ఎజెండా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి దానికోసం రాబోయే రోజుల్లో మరి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కమత వెంకటేష్, జేఏసీ నాయకుడిని. ఆదోని జిల్లా ఏర్పడడానికి 94వ రోజు మన పూజా న్యాచురల్ అనేవారు కూర్చున్న అందరికీ మన నమస్కారము. మన ఆదోని జిల్లా ఏర్పడడానికి ప్రజలు అడిగే దానిలో ఆదోని జిల్లా ఏర్పడడంలో న్యాయమైన హక్కుగా కోరుతున్నారు. ఆదోని జిల్లా ఏర్పడము న్యాయమైన హక్కు. ఆ హక్కును కాలు రాసే హక్కు ప్రజాప్రతినిధులకు లేదు. కాబట్టి
నిజమైన హక్కుని కాలరాస్తే మీ రాజకీయ భవిష్యత్తు కలుషితమైతుందని నేను చెబుతున్నాను. ఆ కలుషితమైన నీళ్లు కానీ కలుషితమైన ఆహారాన్ని కానీ ప్రజలు తీసుకోరు. కాబట్టి మీరు ప్రజల్లో పోయినప్పుడు మీరు ఆదోని జిల్లా ఏర్పరచకపోతే మీరు కలుషితమవుతారు. కాబట్టి మీరు ప్రజల్లో పోయినప్పుడు మిమ్మల్ని కలుషితం చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరు న్యాయమైన హక్కుగా ఆదోని జిల్లాని ఏర్పరచాలని మనవి చేస్తున్నాను. రెండో పాయింట్, ఇప్పుడు మన ఆదోని ప్రజలు అడిగే హక్కులో న్యాయం లేదా? 5 నియోజకవర్గ ప్రజలు అడిగే దాంట్లో న్యాయం లేదా? ఆ 5 నియోజకవర్గ ప్రజలు పన్ను కట్టడం లేదా? ఆ 5 నియోజకవర్గాలు ఓటు ద్వారానే కదా మీరు ప్రజాప్రతినిధులు అయినారు. కాబట్టి ఆ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులు అయినారు. కాబట్టి ఆ ప్రజల కోరిక తీర్చే హక్కు మీకు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీరు ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది. మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఈరోజు అసెంబ్లీలో మన ఆదోని జిల్లాని 5 నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నీటిగా మీరు అసెంబ్లీలో లేవనెత్తి మా ఆదోని జిల్లాని ఏర్పరచాలని మనం విన్నవించుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ ఒకటి, ఈరోజు మనం మీరు చూశారు 5 నియోజకవర్గాలు, ఆదోని నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గం, ఎన్నూరు నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం. మన నియోజకవర్గాల్లో మన ఆలూరు నియోజకవర్గంలో మన గురువైన మాలమల్లేశ్వర దేవుడు ఉన్నాడు. ఆ రోజు మాలమల్లేశ్వర దేవుడి గుడిలో కటకటాలు ఎలా చూస్తున్నారు కదా. ఆ దసరా పండుగ రోజు 5 రాష్ట్రాల ప్రజలు వస్తున్నారు. ఆ మాలమల్లేశ్వర సాక్షిగా చెప్తున్నా, ఆ మాలమల్లేశ్వర శక్తి పూర్వకంగా ఆ రోజు కట్టెల యుద్ధం ఎలా జరుగుతుందో, గొడవలు చైనా యుద్ధం ఎలా జరుగుతుందో, ఆ చైనా యుద్ధము కటకట గడగడ మల్లయ్య కాదు, గుడుగుడ మల్లయ్యని గడగడ మల్లయ్య సాక్షిగా చెప్తా మా 5 నియోజకవర్గ ప్రజలు ఆదోని జిల్లా సాధించే వరకు ఆ మల్లయ్య సాక్షిగా గటగట కాదు గడగడ మల్లయ్య సాక్షిగా ఆదోని జిల్లా సాధిస్తామని మనం విన్నవించుకుంటున్నాము. మళ్ళీ ఈరోజు మనం గురి అర్జునుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనం చూసాం. ఈరోజు భగవద్గీతలో గురువుగా శ్రీకృష్ణుడు అంటే గురువుగా అర్జునుడు లాగున్నాడు. కాబట్టి మా 5 నియోజకవర్గాల్లో కృష్ణుడు ఉన్నారు, అర్జునుడు ఉన్నారు. మా వెనుక గురువుగా కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి మాను గురువుగా 5 నియోజకవర్గ ప్రజలు ఆదోని జిల్లా సాధించే వరకు పోరాడుతామని, ఆదోని జిల్లా విషయంలో అసెంబ్లీలో తొందరగా చర్చించి తొందరగా ఈ అసెంబ్లీ కంప్లీట్ అయ్యే లోపల ఆదోని జిల్లాగా ఏర్పరచాలని విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో రేపు పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ మా ప్రజలు హక్కుని ఎలా చూపిస్తారో ఓటు ద్వారా చూపిస్తారు. కాబట్టి అంతవరకు పోకుండా అసెంబ్లీ అయ్యే లోపల మాకు ఆదోని జిల్లాని వెంటనే ప్రకటన చేయాలని మనం విన్నవించుకుంటున్నాము. కావాలి నా పేరు అయ్యాలప్ప, మదే గ్రామము, ఆదోని పౌరుడు, భారతదేశ పౌరుడు అడుగుతున్నా వెంటనే ఆదోని జిల్లాని ప్రకటించాలని మనం విన్నవించుకుంటున్నాం. మా అధ్యక్షుడైనటువంటి గోపాలాచారి గారు పాదయాత్ర వెళ్ళారు. ఆయన ఒకటే సమస్య ఆదోని జిల్లాలో ప్రకటించాలని, ఓం నమః శివాయ ఆదోని జిల్లా కావాలయ్యా అనుకుని వెళ్ళాడు మన గోపాలాచారి దేశ నాయకుడు. ఆయన కోరికల్లో ఖచ్చితంగా ఫలించాలనేటువంటిది కూడా మేము కోరుకుంటున్నాము. ఆయన పాదయాత్ర వెళ్ళారు. ఆయన బృందం ఖచ్చితంగా గోపాలాచారి గారు నేను అనుకున్నటువంటి కోరిక ఇంకో ఆదోని జిల్లా ఏర్పడడంలో న్యాయమైన హక్కుగా ఒక ఉదాహరణ చూపిస్తున్నాం. ఈరోజు ఎమ్నూరు
ఆదోని జిల్లా ఏర్పరచాలని కోరుకుంటున్నారు. అది ప్రకృతి చెందిన ఎమ్నూరు, ప్రకృతి చెందిన ఎమ్నూరు కానీ పత్తికొండ కానీ అలా అడగడంలో అది కాయలాగా ఉంటుంది. కాయ అయితే అది ప్రకృతి కాదు, ప్రకృతి చెందిన పంట అయితే అది నిజమైన ఆదోని జిల్లా. ఆదోని జిల్లా అయితే మధ్య రకం ఉంది కాబట్టి ఎమ్నూరుకైనా ఆలూరుకైనా పత్తికొండకైనా ఆలూరుకైనా అదే ఆలూరు నియోజకవర్గాలకి మధ్య రకంగా ఆదోని ఉంది కాబట్టి ఇది ప్రకృతి చెందిన ఆదోని కాబట్టి ప్రకృతి చెందిన ఆదోని కాబట్టి ఆ 5 నియోజకవర్గాలు ఆదోని జిల్లా ఏర్పడేటట్టు ప్రజలు సహకరిస్తూ నాయకులు సహకరిస్తూ ఆదోని జిల్లా ఏర్పరచాలని మనం విన్నవించుకుంటున్నాం. నా పేరు అయ్యలప్ప.